నెల్లూరు వైసీపీ నేతల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. క్వాడ్ స్కామ్, పేలుడు పదార్థాల వినియోగం, రవాణా కేసులో నిందితుల కదలికలపై పోలీసులు ఫోకస్ పెట్టారు. మాజీ మంత్రి కాకానీతో సహా 5 నిందితులు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అయితే ఇప్పటికే కాకానీ ఇంటికి పోలీసులు నోటీసులు అంటించారు. ఇవాళ ఉదయం 11 గంటలకు నెల్లూరు రూరల్ డీఎస్పీ ఆఫీసులో విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే 3 నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు కస్టడీ కోసం కోర్టులో పిటిషన్ వేశారు. అయితే ఇవాల్టి విచారణకు కాకానీ హాజరవుతారా అన్నది సస్పెన్స్ గా మారింది. నెల్లూరు వైసీపీ నేతల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. క్వాడ్ స్కామ్, పేలుడు పదార్థాల వినియోగం, రవాణా కేసులో నిందితుల కదలికలపై పోలీసులు ఫోకస్ పెట్టారు. మాజీ మంత్రి కాకానీతో సహా 5 నిందితులు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అయితే ఇప్పటికే కాకానీ ఇంటికి పోలీసులు నోటీసులు అంటించారు. ఇవాళ ఉదయం 11 గంటలకు నెల్లూరు రూరల్ డీఎస్పీ ఆఫీసులో విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే 3 నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు కస్టడీ కోసం కోర్టులో పిటిషన్ వేశారు. అయితే ఇవాల్టి విచారణకు కాకానీ హాజరవుతారా అన్నది సస్పెన్స్ గా మారింది. రైట్, కాకానీ ఇంటికి ఇప్పటికే పోలీసులు నోటీసులు అంటించారు. ఈ రోజు విచారణకు రావాలని ఆదేశించారు. మరి ఈ రోజు కాకానీ విచారణకు హాజరవుతారా లేదా అన్నదైతే టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి మహేష్ సిద్ధంగా ఉన్నారు. మహేష్, ఈ రోజు కాకానీ ఎంతవరకు హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి పోలీసులు ఎదుట? శంకరి, యాక్చువల్ గా ఈ రోజు ఉదయం 11 గంటలకి నెల్లూరు రూరల్ డిఎస్పీ కార్యాలయంలో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి విచారణకి రావాల్సి ఉంది. అయితే పోలీసులు నిన్నటి రోజున ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు ఇంట్లో ఎవరో లేరు, మొత్తం కూడా తాళాలు వేస్తున్నారు, డ్రైవర్లు పనులు కూడా లేనటువంటి పరిస్థితి. దీంతో పోలీసులు ఏదైతే నోటీసులు ఉన్నాయో ఆ నోటీసుల్ని కాకాని ఇంటి వద్ద గేట్లు అంటించేసి రావడం జరిగింది. ఆ నోటీసుల ప్రకారం ఈ రోజు ఉదయం 11 గంటలకి కావలి నెల్లూరు రూరల్ డిఎస్పీ కార్యాలయంలో కాకాని గోవర్ధన్ రెడ్డి విచారణకు హాజరు కావాల్సి ఉంది. కానీ నిన్నటి రోజున ఆయన 7:58 సామాజిక మాధ్యమాల్లో 2 ఫోటోలను విడుదల చేశారు. ఆయన తన కుటుంబ సభ్యులతో ఉగాది పండుగ చేసుకుంటున్నానని, మనవడికి ఉగాది పత్రిక తినిపిస్తున్నానంటూ ఆ ఫోటోల సందేశం కూడా పంపించడం జరిగింది. దీంతో పోలీసులకు ఒక సవాల్ విసురుతున్నట్లుగా అయిపోయింది. మొన్నటి రోజున దాదాపు 2 రోజుల పాటు నెల్లూరులోనే ఆయన ఉన్నా కూడా పోలీసులు మాత్రం అరెస్ట్ చేసే యోచన చేయలేదు. తర్వాత ఆయన అకస్మాత్తుగా శుక్రవారం రోజు రాత్రి అక్కడి నుంచి నెల్లూరులో ఇంటి వద్ద నుంచి అదృశ్యమై పరారవడం జరిగింది. ఆయనతో పాటు 5 నిందితులు పరారీలో ఉన్నారు. ఈ కేసులో మొత్తం కూడా 10 మంది నిందితులు ఉన్నారు. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి 4వ నిందితుడు. మొత్తం మీద చూస్తే ఈ రోజు విచారణకు హాజరయ్యే అవకాశాలు మాత్రం కనబడటం లేదు. ఆయన రాత్రి హైదరాబాద్ లో ఉన్నాయని చెప్పి సొంతంగా ఆయనే ఈ ఫోటో కూడా రిలీజ్ చేయడం జరిగింది. మొత్తం మీద చూస్తే ఇప్పుడు కూటమి ప్రభుత్వం కావాలని అక్రమ కేసులు బనాయిస్తుందంటూ ఒక అసత్య ప్రచారాలు, ప్రజల్లో ఒక మెప్పు కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ వాస్తవానికి ఆ రోజు ఆ ప్రాంతంలో వరదాయపాలెం ప్రాంతంలో పెద్ద ఎత్తున భారీ ఎత్తున బ్లాస్టింగ్లు చేయడం, ఊళ్ళే భయపడిపోయినటువంటి పరిస్థితి. వాళ్ళు ఆ సమయంలో కాకాని ఎందుకు పట్టించుకోలేదంటూ ఇప్పుడు ప్రజలు ప్రశ్నిస్తున్నారు.